ఫోటోలు చేసుకోవాలి నీ గురించి గొప్ప వెనకరానా అన్న వాయిస్ మళ్ళీ ఇస్తారులే నెక్స్ట్ దానికి ఇచ్చేస్తారు అదే మెయిన్ వెనకరానా బాగా వెనకరానా నాయబా రా నాయబా చెప్పాలి మళ్ళీ ఇది చూడన్నా I request ఇంకా వెనకరన్నా కొంచెం మీరు కుర్చీ దగ్గర కుర్చీ దగ్గర అన్నా సంసిద్దేం సార్ వెనక్కి రమ్మన్నాను సార్ బాసారు వెనక్కి అంటే ఏంది వెనక్కి అన్నా అన్నా ఒక్క నిమిషం ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొండపూడి సంఘం నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యంగా యువ నాయకుడు రమేష్, అదేవిధంగా ముగ్గురు వార్డు మెంబర్లు రమణయ్య కావచ్చు, లేదా శరత్ కావచ్చు, పోలమ్మ, లావణ్య, ఏదైతే వీరందరూ కూడా ముగ్గురు వార్డు మెంబర్లు, అదేవిధంగా రమేష్, ఇంకా కూడా అనేక మంది అక్కడ వార్డు పోటీ చేసిన వాళ్ళు కావచ్చు, గెలిచిన వార్డు మెంబర్లు ముగ్గురు ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఈ యొక్క చేరికలతో ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడల పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. గతంలోనే నేను చెప్పాను, నెల రోజుల ముందే ఈ నెల రోజుల్లో పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయి.
కీలకమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజీనామా చేసి టీడీపీలో చేస్తున్నారు. అదే జరిగింది. మీరే చూశారు ఎంత పెద్ద ఎత్తున సర్పంచులు, డివిజన్ నాయకులు, ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. అదేవిధంగా ఈరోజు రమేష్ కావచ్చు, 3 వార్డు మెంబర్లు కావచ్చు, పోటీ చేసిన వాళ్ళు కావచ్చు, పెద్ద ఎత్తున వీరంతా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. అంతేకాదు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని చేరికలు ఉన్నాయి. నాకు స్పష్టంగా అర్థమయ్యేది ఒకటే, రాష్ట్రంలో ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. సైకిల్ గుర్తుకి ఓటు వేయాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవన్నీ సక్రమంగా సాగాలంటే అగ్నుడైన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజల ఆకాంక్ష బలంగా ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే షెడ్యూల్ వచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ ప్రారంభమైతే ఆనాటికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నదానికి కూడా కార్యకర్త మేలైన పరిస్థితి. అనేక మంది ఇంకా ముందుకు వస్తూ ఉన్నారు. వారందరినీ సాధారణంగా స్వాగతిస్తూ ఎవరైతే అధికారంలో లేని వేళ తెలుగుదేశం పార్టీ కోసం కష్టం చేశారో ఆ యొక్క కష్టం చేసిన కార్యకర్తలు, నాయకులు కావచ్చు, గత సంవత్సరం రోజులుగా నాతో పాటు నడుస్తున్నటువంటి నాయకులు, కార్యకర్తలు కావచ్చు, ఎన్నికల వేళ చేరుతున్న వారు కావచ్చు, ఎన్నికల వేళ అండగా వస్తున్నామని ముందుకు వచ్చిన తీరు ఇవన్నీ కూడా మరింత సంతోషాన్ని ఇస్తూ ఉన్నాయి. ఎందుకంటే షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఇంకెవరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాట వినే అధికారులు ఎవరు ఉన్నారు. షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాట వినే ఏ అధికారి ఉండరు. ఎక్కడా కూడా ఇబ్బందులు ఉండవు. అధికారులు నిష్పక్షపాతంగా వివరిస్తారు. రాబోయేది చంద్రబాబు గారి ప్రభుత్వం కాబట్టి కాస్త ముగ్గు ఇటే ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు ఏ ఒక్కరు వినే పని లేదు. కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకుని రావాలని ఆకాంక్ష ఉన్న అందరూ కూడా అన్ని రకాల కూడా స్వాగతం పలుకుతూ చరిత్ర సృష్టించే అతి గెలవబోతున్నారు పూర్తిగా నాయకత్వం